గా అభయహస్తం కార్యక్రమం కాడికి పోవాలే అన్నట్టు 6 గ్యారంటీల స్కీములు ఎవలెవలకు కావాలనో కాయిదాలు రింపియాలే అని సర్కార్ చెప్పే కదా. బేస్తారం సందే షురూ అయింది కాయిదాలు అప్పచెప్పే పని. పాండ్రి మరి ఆడికి పోదాం మనం. అయితే కాంగ్రెస్ పార్టీ 100 రోజులలో 6 గ్యారంటీలు అనుకుంటా గెలిచే కదా. ఇక బేస్తారం సందే కాయిదాలు రింపియాలే అని చెప్పిర్రు. ఇక అట్లా అనుడుతోనే జనాలు గ్రామ పంచాయతీ ఆఫీసుల కాడికి మున్సిపాలిటీ ఆఫీసుల కాడికి జిరాక్సులు పట్టుకొచ్చిర్రోల్లా. ఇక ఇక్కడనే వాళ్ళకు కరెంట్ షాట్ కొట్టినట్టు అయ్యింది. అక్కడ రింపేదందుకు ఫాములు ఇచ్చేటోళ్ళు రాలే. ఫాముల కాడ లొల్లయింది. ఇక బయట జిరాక్స్ సెంటర్లనేమో 50 రూపాయలకు 60 రూపాయలకు అమ్మిర్రట. సరే అని జిరాక్స్ తెచ్చుకుంటే కొందరేమో కలర్ కాగితంలో రింపిస్తేనే నడుస్తుంది, బ్లాక్ అండ్ వైట్ అయితే నడవది అని ఇంకా కొందరు అనబట్టిర్రు. కొందరు పరేషాన్ అయ్యిర్రు. ఇక కాగితం చేతలకచ్చి రింపుతుంటే అప్పుడు భయం స్టార్ట్ అయిందోల్లా. ఎందుకంటే ప్రతిదానికి రేషన్ కార్డ్ ఉండాలే అని కండిషన్ ఉన్నదట. రేషన్ కార్డ్ జిరాక్స్ కూడా పెట్టాలే అని చెప్పిర్రు. మరి కార్డ్ లేనోళ్ళ పరిస్థితి ఏందన్నట్టు ప్రచారం అప్పుడేమో 500కే సిలిండరు, కరెంటు బిల్లు ఫ్రీ, ఆడోళ్లకు నెల 2,500, రైతులకు 15,000 అని చెప్పిరు కదా. మరి అప్పుడేమో రేషన్ కార్డ్ జిరాక్స్ దియ్యలే, ఇప్పుడేమో మీ సంపాదన ఎంత, మీ భూమి జాగలెన్ని ఉన్నాయి, మీరు కరెంటు ఏ పాడు కాలుస్తారు, తెల్ల రేషన్ కార్డ్ ఉన్నదా, ఇగో ఇవన్నీ ఉన్నాయి. ఆగో భూమి జాగలకు కరెంట్ బిల్లులకు ఏం సంబంధము? రేషన్ కార్డుకు గ్యాస్ సిలిండర్ కు లింకు పెట్టుడేంది? ఇగో గిట్లనే గరానికచ్చిర్రోళ్ళ జనాలు. కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీల పథకాన్ని ప్రారంభించింది. ఈ 6 గ్యారెంటీల పథకం ప్రారంభించాలి కానీ అలా జనాలకు ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఏందనేది ఇంతవరకు ఒకటి ఏం చెప్పలేదు. కంపల్సరీ వచ్చిన వాళ్ళందరికీ రేషన్ కార్డు కంపల్సరీ అంటున్నారు. అసలు రేషన్ కార్డు లేని వాళ్ళే చాలా మంది ఉన్నారు. రేషన్ కార్డు లేని 6 గ్యారెంటీలు ఎట్లా అప్లై చేసుకోమంటారు? మాది 21వ వార్డు. ఈ 21వ వార్డులో ఈ ఒకటే రోజు ఇది పెట్టిల్లు. ఇంతమంది పబ్లిక్ ఉంటారు, మా దగ్గర 1,400 మంది ఓటర్లు ఉంటాం. ఈ ఒకటే రోజు ఇక్కడికి వస్తేనే మాకు ఏందనేది తెలిసింది. మీరు ఇక్కడికి వచ్చినాక చెప్తారు రేషన్ కార్డు కంపల్సరీ కావాలంటారు. ఇప్పుడు రేషన్ కార్డు ఎక్కడ అప్లై చేసుకోవాలి? రేషన్ కార్డు చుట్టూ జనాలు మీ సేవల పొండి తిరుగుతుళ్ళు. ఈ 6 గ్యారెంటీల పథకం ఎలక్షన్ తెల్లారే వేస్తా అన్న ఈ రేవంత్ రెడ్డి ఇది ఎలక్షన్ అయిపోయినాక 20 రోజులకి ఇప్పుడు స్టార్ట్ చేసి ఎలక్షన్ ముందు ప్రతి ఇంటికి ఇస్తామన్నారు. ఇప్పుడు వచ్చేసరికి నాకు రేషన్ కార్డు ఉంటేనే ఇస్తాము, మీరు ఇక్కడ లోకల్ ఐడెంటిటీ ఉంటేనే ఇస్తామని అని చెప్తున్నారు. ఇది మాత్రం కరెక్ట్ కాదు. మొత్తానికి అసలు ఎవరికి ఇస్తారు, ఎవరికి ఇయ్యరు, ఎవరి అప్లికేషన్ పారం నడుస్తుంది, ఎట్లా రింపితే చెత్తపుట్టలేస్తారు, ఇవేం తెలుస్తలేవు. ఇక ఆఫీసర్లేమో ఒక్కొక్క జాగలా ఒక్కో తీర్లా చెప్తుంటే జనాలేమో ఇదంతా ఉత్త కథనే ఉన్నట్టే ఉన్నది కదా అని అనుకుంటుర్రు.